కాకపోతే ఎందుకు ఇప్పుడు వచ్చిందే ప్రాబ్లం అంటే కృష్ణా నదే నిండుగా ఉండటం వల్ల ఈ నీళ్లు పోయడానికి ప్లేస్ లేదు అక్కడ. అదే నిండుగా ఉంది కదా, దాంతో ఈ నీళ్లు పోయేదారి లేదు. ఇప్పుడు దీనికి ఏంటంటే మీకు అప్పట్లో కూడా గొడవ అయింది, ఏది జగన్ ఊళ్ళను ముంచబోయాడు అని చెప్పి. అక్కడ విషయం ఏంటంటే ఈ ఊళ్ళల్లో నీళ్ళన్నీ కృష్ణా నదిలోకి వెళ్ళిపోవడానికి ఒక గేట్లు ఉన్నాయి 2. ఆ గేట్ ఎత్తితే ఈ నీళ్లు దాంట్లోకి వెళ్ళిపోతాయి. గేటు మూసుంచితే కృష్ణా నది నీళ్ళు ఇటు రాకుండా ఉంటాయి. గేటు పెట్టింది తాత్కాలిక వెసులుబాటు అనమాట. ఆ గేటు ఎత్తితేనేమో లోపల అంటే నీళ్లు కృష్ణానదిలో నీళ్లు తక్కువగా ఉన్నాయి అనుకోండి, ఈ గేట్లు ఎత్తేస్తే నీళ్లు అట్లోకి వెళ్ళిపోతాయి దాంట్లోకి. అదే గనక గేట్లు అట్టించి కృష్ణానది వరద పెరుగుతోంది అనుకోండి, ఈ గేట్లు తెస్తే ఊళ్ళోకి వచ్చేస్తాయి. చంద్రబాబు గారు అప్పట్లో చెప్పింది గండి కొట్టే ప్రయత్నం చేశాడు నన్ను ముంచడానికి అన్నది ఆ పాయింట్ పెట్టి. అక్కడ ఆ రోజున వాళ్ళు అనేది ఏంటంటే ఈ గేట్లు ఎత్తారు ఇందులో నీళ్ళు అందులోకి పోవడానికి, కానీ అది నా ఇంటిని ముంచడానికి కుట్ర అని చెప్పేసి చంద్రబాబు గారు ఆ రోజున ఊరంతా తిరిగి ఆ ఏరియాలో చెప్పుకొచ్చారు. అసలు విషయం అప్పుడు డైవర్ట్ అయింది అంటే కొండవీటి వాగు వాటర్. అది కొండవీటి వాగు వాటర్ ని ఇప్పుడైనా సరే అట్లా తీస్తారు, గేట్లు తీస్తే అటు వెళ్ళిపోతాయి. కానీ ఇప్పుడు మొన్న 11.5 లక్షలు ఉండేటప్పటికి ఆ గేట్లు తీలా. కానీ కృష్ణానది పరివాహక ప్రాంతం చుట్టుపక్కల ఏ వాగు ఉన్నా ఆ నీళ్ళు వచ్చి కృష్ణానదిలోనే కదా కలిసే కృష్ణానదిలో.